హెచ్ఆర్పీడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ సంస్థ నుంచి ఈరోజు మన మందకృష్ణ అన్నగారు చేసినటువంటి పోరాటానికి ఫలితం దక్కింది. అలాగే అన్నగారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా అందించడం జరిగింది. ఆ విషయంలో మన సంస్థ నుంచి మనం వచ్చి అన్నగారిని కలిసి మనము మన యొక్క విధి విధానాలకు వెళుతున్న తరుణంలో అన్నగారు వాళ్ళ కూతురు మనకు తారసు ఇవ్వడం జరిగింది. వారి మాటలలో వారి నాన్నగారి యొక్క పోరాటానికి ఉద్దేశం ఏంటనేది మేడం మీరేమనుకుంటున్నారు? నాన్నగారు పడే కష్టానికి దేశ ప్రజల కోసం గారి పేద వర్గాల కోసం తను పోరాటం 30 సంవత్సరాల నుంచి చేయడం, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా తన పాత్ర పోషించి ముందుండి నడిచారు పెద్దన్నలాగా. డాడీ చేసిన పనులకి, డాడీ చేసిన సేవకి, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి దీర్ఘ పోరాటం చేయడం వల్ల అందరికీ డాడీకి ప్రధానమంత్రి గారు కిషన్ గారు, ప్రధానమంత్రి గారు కిషన్ గారు, ఇంకా గవర్నమెంట్ అందరూ కలిసి డాడీకి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇప్పుడు మీ నాన్నగారు అయితే తన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకున్నారు, జనాల కొరకు పోరాటం చేసింది. ఇంకా ఆల్మోస్ట్ నెరవేర్చుకున్నట్టే అయిపోయింది. ఇంకా రేపో మాకు వర్గీకరణ కంపల్సరీ అవుతుంది. తదుపరి నాన్నగారు ఆలోచన ఏ విధంగా ఉంది? మీతోనే ఏమైనా షేర్ చేశారా? నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఇప్పుడు మీ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని మీ యొక్క జీవిత విధానాన్ని మీరు రాజకీయాలలో గడపాలనుకుంటున్నారా, ఉద్యమాలలో గడపాలనుకుంటున్నారా? మీ ప్రొఫెషనల్గా మీరు ఏ విధంగా మీ జీవితాన్ని గడపాలనుకుంటున్నారు? డాక్టర్ ఓకే, ప్రజాసేవ డాక్టర్గా చేయాలనుకుంటున్నాను. ఓకే, దానికోసం మా నాన్నగారు ఏది ఆలోచిస్తారు. ఓకే, డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద గాడ్. దేవుడు ప్రాణాలు కాపాడుతుందో లేదో అనేది కొంతమంది గ్రహించగలిగితే ఋషులు మిమ్మల్ని లాంటి వాళ్ళు గ్రహించగలుగుతారు అనుకుంటారు. కానీ స్వయంగా మనం దేవుడిని చూస్తున్నామంటే, ప్రాణాలు కాపాడగలిగే భగవంతుని మనం చూస్తున్నామంటే ఈ యొక్క వైద్యుల రూపంలో జరుగుతుంది. మీరు చేస్తున్న ఈ యొక్క వైద్య విధానానికి మా సంస్థ వైద్య విధానంలో కట్టుబెట్టారనుకుంటున్నారా? లేదంటే మీరు ఏమన్నా ఈ ఉద్యమాలలో కానీ, లేదంటే రాజకీయ రంగంలో కానీ, ఏమన్నా సేవా రంగంలో కూడా ఇది కాకుండా ఇంకా అదర్వైజ్ సేవా రంగాలలో కానీ ఏమన్నా రావాలని ఆలోచన ఉన్నారా? ఎలాంటి డాడీ ఏది చేయమని ముందు కనిపించినా, మాకు ఏది చేయమని చెప్పినా మేము డాడీ వెంటనే ఉంటాము. ఓకేనా? నాన్నగారు ఉద్యమంలోకి రమ్మంటే రావడానికి రెడీగా ఉన్నారు. రామంటే రమ్మంటే ఏది సొసైటీకి ఏది చేయమని అది చేయడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా దానికి అడుగుతాం. నా తమ్ముడు, నా అన్న, మా వదిన, మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. మా మదర్ ఆల్సో. అయితే కృష్ణన్న గారు మన ఛత్రపతి శివాజీ లాగా కుల మత భేదం లేకుండా అణగారిన వర్గాల కొరకు అందరి కొరకు పనిచేయడం జరిగింది. అలాగే మీరు కూడా మీ నాన్నగారి యొక్క ఆశయం మేరకు నాన్నగారు ఏది మీకు ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారంగా మీరు నడవడానికి సిద్ధంగా ఉన్నందుకు మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మా యొక్క కోరిక ఏంటంటే, అన్నగారేమో ఉద్యమాలలో పాల్గొని వర్గీకరణను సాధించుకున్నారు. మీరు రాజకీయాలకు వచ్చి ఉన్నత పదవులను అలంకరించి ప్రజలకు మీరు రాజకీయ అధికారంతో సేవ చేస్తే బాగుంటుందని చెప్పి మేము మా సంస్థ తరఫున మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం.